అమెరికాలో ఉద్యోగం చేద్దామని కలలు కంటున్న భారతీయులకు ట్రంప్ మరోసారి షాక్ ఇచ్చారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ H1B వీసాపై కీలక నిర్ణయం తీసుకున్నారు. H1B వీసా దరఖాస్తులపై వార్షిక రుసుమును $1,00,000గా నిర్ణయిస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. ఇక మీదట అమెరికా వేదికగా పనిచేస్తున్న కంపెనీలు విదేశీ నిపుణులను నియమించుకునేందుకు జారీ చేసే ఒక్కొక్క వీసాపై ఏడాదికి $1,00,000 చెల్లించాల్సి వస్తుంది. దీంతో కొత్త H1B వీసా విధానం భారత్తో పాటు చైనాపై తీవ్ర ప్రభావం చూపనుంది. ప్రతి H1B వీసాపై ఏటా $1,00,000 రుసుం విధించినట్లు యుఎస్ కామర్స్ సెక్రటరీ హోవార్డ్ లుట్నిక్ ప్రకటనలో పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని పెద్ద కంపెనీలకు వివరించినట్లు తెలిపారు. ఈ నిర్ణయానికి టెక్నాలజీ రంగం మద్దతిస్తుందని ట్రంప్ పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో వారు చాలా సంతోషిస్తారని తెలిపారు. ట్రంప్ నిర్ణయంపై దిగ్గజ టెక్ కంపెనీలైన యాపిల్, గూగుల్, మెటా ఇంతవరకు స్పందించలేదు. అయితే 1990లో అత్యంత నైపుణ్యం కలిగిన విదేశీ నిపుణుల కోసం H1B వీసా తీసుకొచ్చారు. యుఎస్లోని టెక్నాలజీ కంపెనీలు విదేశీ నిపుణుల కోసం ఇవి జారీ చేస్తాయి. H1B వీసాదారుల్లో ఇండియా 71% వాటా కలిగి ఉండగా చైనా 11.7% వాటా కలిగి ఉంటాయి. వీటిని 3 నుంచి 6 ఏళ్ల మధ్య కాలానికి మంజూరు చేస్తారు. దీంతో ఈ వీసాను ఉపయోగించుకుని ఎంతో మంది విదేశీ నిపుణులు అమెరికాలోకి ప్రవేశించి ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ప్రస్తుతం H1B వీసా దరఖాస్తుదారులకు లాటరీ విధానం ఉంది. తొలుత లాటరీ దరఖాస్తుకు సాధారణ ఛార్జీలు కట్టాల్సి ఉంటుంది. లాటరీలో ఎంపికైతే అదనపు ఛార్జీలు చెల్లించాలి. చాలా సందర్భాల్లో కంపెనీలే వీసా ఛార్జీలను భరిస్తాయి. తాజాగా తీసుకున్న నిర్ణయం కంపెనీలకు పెను భారంగా మారనుంది. అమెరికా ఏటా 85,000 వీసాలను లాటరీ విధానం ద్వారా జారీ చేస్తుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ H1B వీసాపై కీలక నిర్ణయం తీసుకున్నారు. H1B వీసా దరఖాస్తులపై వార్షిక రుసుమును $1,00,000గా నిర్ణయిస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఈ నిర్ణయం భారత్పై ఎలాంటి ఎఫెక్ట్ చూపించబోతుంది? డీటెయిల్స్ ఏంటి? మరొక ఒక నిర్ణయం తీసుకొని ఎవరైతే యుఎస్ఏలో ఉండి అక్కడ పని చేసుకొని ఆదాయం సంపాదించుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ విషయంలో యుఎస్ అధ్యక్షుడు ట్రంప్ మరొక నిర్ణయం తీసుకున్నారు. సో ఎక్కడైతే ఈ H1B వీసాతో దేశంలో ఉండేటటువంటి వాళ్ళకి ఆ వీసాకి ఇచ్చేటటువంటి సమయంలో పెట్టేటటువంటి దరఖాస్తుకి సంబంధించినటువంటి అంశంలో చెల్లించేటటువంటి రుసుమును మొత్తం కూడా $1,00,000గా నిర్ణయిస్తూ ఆయన ఏదైతే తయారైనటువంటి ఆర్డర్ పైన సంతకం చేశారు. సో అమలు చేయడం ద్వారా ఇతర దేశాల నుంచి అమెరికా వెళ్ళి అక్కడ పని చేయాలనుకునేటటువంటి వాళ్ళకి ఇది ఒక ప్రమాదకరమైనటువంటి అంశమనే చెప్పుకోవచ్చు. సో వాళ్ళు అక్కడికి వెళ్ళి పని చేయాలనుకుంటే తీవ్ర ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. వాస్తవానికి గత కొంతకాలంగా చూస్తూనే ఉన్నాము. ఆయన ఎప్పుడైతే మళ్ళీ తిరిగి అమెరికా అధ్యక్ష పదవి చేపట్టినటి నుంచి ఇతర దేశాల పైన ఎక్కడ లేని అసక్తి వెళ్ళదచ్చినటువంటి పరిస్థితి ఉంది. భారత్ పైన మాత్రం వీరు రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్నారంటూ ఏకంగా ఆ సుంకాలను 50% పైగా మోసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు దీనిపైన ఒకవైపు చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు H1B వీసాకు సంబంధించినటువంటి అంశంలో ₹1,00,000 ఏదైతే $1,00,000లకు సంబంధించినటువంటి ఫీజులు ఆయన నిర్ణయిస్తున్నది అందిస్తున్నారు. సో ఇవన్నీ కూడా ఇతర దేశాల పైన తీవ్రంగా ప్రభావం పడే పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికే ఈ విషయాన్ని ప్రపంచంలో ఉన్నటువంటి కొన్ని దేశాలు ఒక్కటిగా ఎలా ఎదుర్కోవాలి అనే అంశంపైన కూడా పెద్ద ఎత్తున దీనికి సంబంధించి నిర్ణయాలు తీసుకునేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఏదైతే అమెరికా వేదికగా పనిచేసేటటువంటి విదేశీ కంపెనీలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇతర దేశాల నుంచి వచ్చేటటువంటి వాళ్ళను సాధారణంగా తమ వద్ద హైర్ చేసుకొని వాళ్ళతో అక్కడ ఈ పనులు చేస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడు గతంలో వాళ్ళందరికీ కూడా అంటే జాబ్ ఎవరైతే కల్పిస్తున్నారో వాళ్ళే ఇక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళకి H1B వీసాకు సంబంధించినటువంటి గతంలో ఉన్నటువంటి ఫీజులు వాళ్ళే కట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కట్టేందుకు వాళ్ళు వెనక్కి తగ్గాల్సి వస్తుంది. ఎందుకంటే $1,00,000 అనేసరికి వాళ్ళ పేమెంట్ చేయించేందుకు వాళ్ళు వెనక్కి తగ్గుతారు. పైగా ఎవరు కూడా ఇక వెళ్ళేందుకు అవకాశాలు అనేటువంటి అంటే డోర్స్ అన్ని కూడా క్లోజ్ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి ఇది ఎక్కువ ప్రభావం ఇండియాతో పాటు చైనా పైన ఉండనుంది. ఎందుకంటే చైనీస్ అండ్ ఇండియన్సే ఎక్కువగా భారత్ వెళ్ళి ఉద్యోగాలు చేసేందుకు ఆసక్తి చూపుతుంటారు. మరోవైపు నిర్ణయాలన్నీ కూడా భారత్ ను టార్గెట్ చేసినట్టుగా మనకు పెద్ద ఎత్తున ఈ మధ్య కనిపిస్తూనే ఉన్నాయి.
ముఖ్యంగా ప్రతి H1B వీసా పైన ఏటా $1,00,000 రుసుము విధించడం. అంటే ఇది ఒక్కసారి కాదు, ప్రతి ఏటా $1,00,000 విధించడం అనేది అది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. సో వాళ్ళకి వస్తున్నటువంటి ఆదాయం ఎంత ఉంటుంది, ఆ తర్వాత జరిగేటటువంటి పరిణామాలు ఏంటి, వీటన్నిటిని పోను ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి $1,00,000 మళ్ళీ అక్కడ ఫీజు కట్టాల్సి వస్తే ఖచ్చితంగా అది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. సో దీనికి సంబంధించి ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి ఏదైతే యుఎస్ కామర్స్ సెక్రటరీ అక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద కంపెనీలు అన్నింటికి కూడా వివరించారు. సో ఎవరైనా మీరు ఇతర దేశాల నుంచి తీసుకొచ్చి వాళ్ళలో ఇక్కడ ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళకు జాబ్ కనుక ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా ఈ $1,00,000 రుసుం చెల్లించాల్సి ఉంటుందనే విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేశారు. ప్రధానంగా ఇది ఐటీ రంగం పైన తీవ్ర ప్రభావం అయితే చూసే అవకాశం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. రావణి. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. అమెరికాలో ఉద్యోగం చేద్దామని కలలు కంటున్న భారతీయులకు ట్రంప్ మరోసారి షాక్ ఇచ్చారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ H1B వీసాపై కీలక నిర్ణయం తీసుకున్నారు. H1B వీసా దరఖాస్తులపై వార్షిక రుసుమును $1,00,000 నిర్ణయిస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. ఇక మీదట అమెరికా వేదికగా పనిచేస్తున్న కంపెనీలు విదేశీ నిపుణులను నియమించుకునేందుకు జారీ చేసే ఒక్కొక్క వీసాపై ఏడాదికి $1,00,000 చెల్లించాల్సి వస్తుంది. దీంతో కొత్త H1B వీసా విధానం భారత్తో పాటు చైనాపై తీవ్ర ప్రభావం చూపనుంది. ప్రతి H1B వీసాపై ఏటా $1,00,000 రుసుమును విధించినట్లు యుఎస్ కామర్స్ సెక్రటరీ హోవార్డ్ లుట్నిక్ ప్రకటనలో పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని పెద్ద కంపెనీలకు వివరించినట్లు తెలిపారు. ఈ నిర్ణయానికి టెక్నాలజీ రంగం మద్దతిస్తుందని ట్రంప్ పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో వారు చాలా సంతోషిస్తారని తెలిపారు. ట్రంప్ నిర్ణయంపై దిగ్గజ టెక్ కంపెనీలైన యాపిల్, గూగుల్, మెటా ఇంతవరకు స్పందించలేదు. అయితే 1990లో అత్యంత నైపుణ్యం కలిగిన విదేశీ నిపుణుల కోసం H1B వీసా తీసుకొచ్చారు. యుఎస్లోని టెక్నాలజీ కంపెనీలు విదేశీ నిపుణుల కోసం ఇవి జారీ చేస్తాయి. H1B వీసాదారుల్లో ఇండియా 71% వాటా కలిగి ఉండగా చైనా 11.7% వాటా కలిగి ఉంది. వీటిని 3 నుంచి 6 ఏళ్ల మధ్య కాలానికి మంజూరు చేస్తారు. దీంతో ఈ వీసాను ఉపయోగించుకుని ఎంతో మంది విదేశీ నిపుణులు అమెరికాలోకి ప్రవేశించి ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ప్రస్తుతం H1B వీసా దరఖాస్తుదారులకు లాటరీ విధానం ఉంది. తొలుత లాటరీ దరఖాస్తుకు సాధారణ ఛార్జీలు కట్టాల్సి ఉంటుంది. లాటరీలో ఎంపికైతే అదనపు ఛార్జీలు చెల్లించాలి. చాలా సందర్భాల్లో కంపెనీలే వీసా ఛార్జీలను భరిస్తాయి. తాజాగా తీసుకున్న నిర్ణయం కంపెనీలకు పెనుభారంగా మారుతుంది. అమెరికా ఏటా 85,000 వీసాలను లాటరీ విధానం ద్వారా జారీ చేస్తుంది. మరోవైపు ట్రంప్ గోల్డ్ కార్డును ప్రకటించారు. దీనికి $10 లక్షల నిర్ణయించారు. దీని ద్వారా అమెరికాకు $100 బిలియన్ సమకూరే అవకాశం ఉంది. పన్నుల తగ్గింపు, అభివృద్ధి ప్రాజెక్టులకు, రుణాల చెల్లింపులకు గోల్డ్ కార్డు నిధులు వినియోగించనున్నట్లు ట్రంప్ తెలిపారు. అమెరికాలో ఉద్యోగం చేద్దామని కలలు కంటున్న భారతీయులకు ట్రంప్ మరోసారి షాక్ ఇచ్చారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ H1B వీసాపై కీలక నిర్ణయం తీసుకున్నారు. H1B వీసా దరఖాస్తులపై వార్షిక రుసుమును $1,00,000 నిర్ణయిస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. ఇక మీదట అమెరికా వేదికగా పనిచేస్తున్నటువంటి కంపెనీలు విదేశీ నిపుణులను నియమించుకునేందుకు జారీ చేసే ఒక్కొక్క వీసాపై ఏడాదికి $1,00,000 చెల్లించాల్సి వస్తుంది. దీంతో కొత్త H1B వీసా విధానం భారత్తో పాటు చైనాపై కూడా తీవ్ర ప్రభావం చూపనుంది. ప్రతి H1B వీసాపై ఏటా $1,00,000 రుసుం విధించినట్లు యుఎస్ కామర్స్ సెక్రటరీ హోవార్డ్ లుట్నిక్ ప్రకటనలో పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని పెద్ద కంపెనీలకు వివరించినట్లు కూడా తెలిపారు. ఈ నిర్ణయానికి టెక్నాలజీ రంగం మద్దతిస్తుందని ట్రంప్ పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో వారు చాలా సంతోషిస్తారని తెలిపారు. ట్రంప్ నిర్ణయంపై దిగ్గజ టెక్ కంపెనీలైన యాపిల్, గూగుల్, మెటా ఇంతవరకు స్పందించలేదు. అయితే 1990లో అత్యంత నైపుణ్యం కలిగిన విదేశీ నిపుణుల కోసం H1B వీసా తీసుకొచ్చారు. యుఎస్లోని టెక్నాలజీ కంపెనీలు విదేశీ నిపుణుల కోసం ఇవి జారీ చేస్తాయి. H1B వీసాదారుల్లో ఇండియా 71% వాటా కలిగి ఉండగా చైనా 11.7% వాటా కలిగి ఉంది. వీటిని 3 నుంచి 6 ఏళ్ల మధ్య కాలానికి మంజూరు చేస్తారు. దీంతో ఈ వీసాను ఉపయోగించుకుని ఎంతో మంది విదేశీ నిపుణులు అమెరికాలోకి ప్రవేశించి ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ప్రస్తుతం H1B వీసా దరఖాస్తుదారులకు లాటరీ విధానం ఉంది. తొలుత లాటరీ దరఖాస్తుకు సాధారణ ఛార్జీలు కట్టాల్సి ఉంటుంది. లాటరీలో ఎంపికైతే అదనపు ఛార్జీలు చెల్లించాలి. చాలా సందర్భాల్లో కంపెనీలే వీసా ఛార్జీలను భరిస్తాయి. తాజాగా తీసుకున్న నిర్ణయం కంపెనీలకు పెనుభారంగా మారనుంది. అమెరికా ఏటా 85,000 వీసాలను లాటరీ విధానం ద్వారా జారీ చేస్తుంది. ఇక మరోవైపు ట్రంప్ గోల్డ్ కార్డును కూడా ప్రకటించారు. దీనికి
10 లక్షల డాలర్లుగా నిర్ణయించారు. దీని ద్వారా అమెరికాకు $100 బిలియన్ సమకూరే అవకాశం ఉంది. పన్నుల తగ్గింపు, అభివృద్ధి ప్రాజెక్టులకు, రుణాల చెల్లింపులకు గోల్డ్ కార్డ్ నిధులు వినియోగించనున్నట్లు ట్రంప్ తెలిపారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అనాలిసిస్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, గుడ్ మార్నింగ్ శ్రావణి. మొత్తానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలకు ఇప్పటి వరకు ఈ ట్యాక్స్ల రూపంలో జరుగుతుంది మాత్రమే కనిపిస్తుంది. వివిధ దేశాల పైన భారీగా సుంకాలు విధిస్తుంది. ఇప్పుడు ఏకంగా మన నిర్ణయాన్ని H-1B వీసా పైన పెట్టారు. ఫైనల్ గా దీనికి సంబంధించినటువంటి దరఖాస్తుకు సంబంధించినటువంటి ఫీజు ఏదైతే ఉంటుందో దాన్ని $1,00,000 చేస్తూ రెడీ అయినటువంటి ఏదైతే డాక్యుమెంట్ ఉంటుందో దానిపైన ట్రంప్ సంతకం చేశారు. సో ఇక పైన H-1B వీసా పొందాలంటే ఖచ్చితంగా $1,00,000 సంబంధించినటువంటి ఫీజు కట్టాల్సి ఉంటుంది. సో మరి ఈ ఎఫెక్ట్ మాత్రం ఖచ్చితంగా భారత్ పైన తీవ్రంగా పడే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఎంతో మంది అంటే వాళ్ళ ఇంటర్ అయిపోతూనే ఐటీ చేయాలి, అంటే ఇంజనీరింగ్ చేయాలి, ఆ తర్వాత అమెరికాకి వెళ్ళి స్థిరపడాలి అనేటువంటి ఆలోచనలు మన వద్ద పెద్ద ఎత్తున కనిపిస్తుంటాయి. సో ఇప్పుడు వాళ్ళందరూ అక్కడికి వెళ్ళారంటే ఎన్నో అంతరాలను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సృష్టిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళి ఉద్యోగం చేయడం కాదు, ఇప్పుడు అసలు అది H-1B వీసాను పొందడమే ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిగా ఆయన మారుస్తున్నారు. అంటే ఇతర దేశాల నుంచి అమెరికా వచ్చేటటువంటి వాళ్ళ సంఖ్యను పూర్తిగా తగ్గించాలి, అక్కడ ఉద్యోగులుగా ఇతర దేశాల వాళ్ళు ఎవరైతే వస్తున్నారో వాళ్లకు అవకాశాలు లేకుండా చేయాలనేటువంటి ఆలోచనతోనే ఈ నిర్ణయాలు ఆయన తీసుకుంటున్నారంటూ ఇప్పటికే పెద్ద ఎత్తున అటు ఆయన పైన విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి భారత్ చైనా మాత్రం తీవ్ర ప్రభావం పడే అవకాశం కనిపిస్తుంది. ప్రతి ఏటా ఇండియన్స్ కావచ్చు, అటు చైనీస్ కావచ్చు పెద్ద ఎత్తున అమెరికాకు వెళ్లేందుకు ఈ H-1B వీసా కోసం దరఖాస్తులు చేసుకుంటూనే ఉన్నారు. సో ఎవరైతే అక్కడికి వెళ్ళి ఈ వీసా తీసుకోవాలంటే వాళ్ళు ఇప్పుడు $1,00,000 సంబంధించినటువంటి దీన్ని ఎలా $1,00,000 ఎలా పే చేయాల్సి ఉంటుంది అనే దాని మీద కూడా ఇప్పటికే వాళ్ళు పూర్తిగా కొన్ని రూల్స్ ఫ్రేమ్ చేశారు. సో ఇప్పుడు H-1B వీసా విధానం అనేది భారంగా మారబోతుంది అనేది కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రతి H-1B వీసా పైన ఏటా $1,00,000 రుసుం ఏ విధంగా అయితే ఫీజు విధిస్తున్నట్లు యుఎస్ కామర్స్ కి సంబంధించినటువంటి సెక్రటరీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇప్పుడు ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎవరైతే అమెరికా వెళ్ళి అక్కడ ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు చేయాలి అనుకునేటువంటి వాళ్లకు సో ఇప్పటి వరకు అంటే అక్కడ ఉన్నటువంటి అమెరికా కంపెనీలకు కూడా కొన్ని అల్టిమేటం గా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఒక కీలక ప్రకటన చేసినట్టే తెలుస్తుంది. ఎవరైతే శిక్షణ ఇవ్వాల్సింటే అంటే ఇతర దేశాల నుంచి మొదట వచ్చేటటువంటి వాళ్ళందరూ కూడా అమెరికాలో ట్రైనింగ్ జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. అక్కడికి వెళ్ళి ట్రైన్ అయ్యి ఆ తర్వాత వాళ్ళు పర్మనెంట్ ఉద్యోగం పొందాల్సి ఉంటుంది. ఇవాళ ఎవరినైతే తీసుకొచ్చి మీరు ట్రైనింగ్ ఇస్తారో సో ఖచ్చితంగా ఆ పట్టభద్రులైనటువంటి వాళ్లకు మాత్రమే ట్రైనింగ్ ఇవ్వండి. యూనివర్సిటీలో నుంచి వచ్చినటువంటి వాళ్లకు, అంతేకాదు అమెరికన్లకే ట్రైనింగ్ ఇవ్వండి, ఇతర దేశాల వాళ్లకు ట్రైనింగ్ ఇవ్వద్దు అనే విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేసేటువంటి పరిస్థితులు ఐటీ కంపెనీలను గత కొంతకాలంగా వాళ్ళకు ఈ విషయాన్ని పదే చెప్తూ వచ్చినటువంటి ట్రంప్ ఫైనల్ గా ఈ ఐటీ టెక్నాలజీ రంగం పైన పెద్ద ఎత్తున ప్రభావం చూపేటటువంటి నిర్ణయం తీసుకున్నారు. సో ట్రంప్ నిర్ణయం పైన ఇప్పుడు ఏదైతే దిగ్గజ టెక్ కంపెనీ కావచ్చు, యాపిల్, గూగుల్, మెటాలు మాత్రం ఇప్పటి వరకు స్పందించలేదు. కానీ ఇతర కొన్ని చిన్న చిన్న కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం స్పందిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఆ నిర్ణయం వల్ల వాళ్ళు హైర్ చేసుకునేటటువంటి ఇండియన్స్ కానీ ఇతర దేశాలను హైర్ చేసుకోలేకపోతారు. పైగా అమెరికా వాళ్ళని మాత్రమే హైర్ చేసుకుంటే అక్కడ ఎక్కువ పేమెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఇండియన్స్ కానీ చైనీస్ కానీ తీసుకుంటే వాళ్ళకు తక్కువ మొత్తంలో పేమెంట్ ఇవ్వడం వల్ల ఆ చిన్న చిన్న కంపెనీలన్నీ కూడా లాభాల బాటలో వెళ్లే అవకాశం కనిపిస్తుంది. కొంత ఈ H-1B వీసాకు సంబంధించి కనుక మనం పరిశీలిస్తే 1990లో
అక్కడ H1 వీసా అనే అంశాన్ని తీసుకొచ్చారు. సో అప్పటి నుంచి యుఎస్ లోని టెక్నాలజీ కంపెనీలు అన్ని కూడా ఇది జారీ చేయడం మొదలు పెట్టాయి. అంటే ఇక్కడి నుంచి వెళ్ళేటటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరూ H1B వీసా తీసుకొని అక్కడ వెళ్ళి పని చేయాల్సి ఉంటుంది. దాంట్లో ఎక్కువగా ఇండియన్స్ ఉన్నారు. దాదాపు అమెరికాలో H1B వీసా పైన ఉన్నటువంటి వాళ్ళని కనుక పరిశీలిస్తే ఇండియన్స్ 71% ఉన్నారంటే నిజంగా ప్రభావం భారతీయుల పైన ఎంత మేర పడుతుందనేది మాకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక భారతీయుల తర్వాత ఎక్కువగా ఉంది 11.7% వరకు చైనా వాళ్ళు ఉన్నట్టుగా లెక్కలున్నాయి. సో ఇది 3 నుంచి 6 ఏళ్ల కాలానికి H1B వీసా మొదట జారీ చేస్తారు. సో ఇలా జారీ చేసిన ప్రతిసారి కూడా ఏ విధంగానైతే $1,00,000 చేయాల్సినటువంటి పరిస్థితి వస్తే మాత్రం అది అటు ఎవరైతే కంపెనీ ఉంటుందో కంపెనీకి భారమే, మరోవైపు ఎంప్లాయీగా వెళ్ళేటటువంటి ఇండియన్స్ కూడా భారంగా మారే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాదు దీనికి సంబంధించి అంటే ఈ వీసాతో అమెరికాలోకి వెళ్ళడం, అక్కడ ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ కొత్తగా వెళ్ళేటటువంటి వాళ్ళకి మాత్రం ఇది తీవ్రంగా ఉంటుంది. అయితే ఇప్పుడు కొత్తగా పెట్టినటువంటి దాంట్లో మరొక రూల్ పెట్టారు. ఈ వీసా దరఖాస్తుదారులకు మొత్తం కూడా లాటరీ విధానం ఉంటుంది. తొలుత ఆ లాటరీలో అప్లై చేసుకున్నటువంటి వాళ్ళను లాటరీ ఇస్తారు. లాటరీలో ఎవరికైతే వస్తుందో వాళ్ళకు సాధారణ ఛార్జీలు కట్టాల్సి ఉంటుంది. అంటే అందులో వచ్చినటువంటి వాళ్ళకి మాత్రం కొంత నార్మల్ ఫీ ఉంటుంది. అలా చాలా సందర్భాల్లో కంపెనీకే వీసా ఛార్జీలు కడుతూ ఉంటాయి, భరిస్తాయి. కానీ ఇప్పుడు తాజాగా తీసుకున్నటువంటి నిర్ణయం మాత్రం కంపెనీలకు ఏదో భారంగా మారబోతుంది. అమెరికా ఏటా 85,000 వీసాలను లాటరీ విధానం ద్వారా జారీ చేస్తుంది. సో ఇప్పుడు కంపెనీ కూడా తన ఎంప్లాయీగా పెట్టుకునేటటువంటి వ్యక్తికి ఇంత పెద్ద ఎత్తున అంటే $1,00,000 రూపాయలు పే చేసి తీసుకునేందుకు ఎంత వరకు ముందుకొస్తాయనేది కూడా ఒక టెన్షన్ గా మారుతున్నటువంటి పరిస్థితి ఉంది. అమెరికా ఆశలు మొత్తం ఇప్పుడు గల్లెయ్యేలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ట్రంప్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఎంతో మంది ఉద్యోగాన్వేషణలో అమెరికాపై ఆశలు పెట్టుకున్నటువంటి వాళ్ళకు మాత్రం తీవ్ర ఇబ్బందులు కలిగించేటటువంటి నిర్ణయం అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇక మరోవైపు గోల్డ్ కార్డు కూడా ఉంటుంది. అంటే H1B వీసాతో పాటు గోల్డ్ కార్డు అనే మరొకటి ఉంటుంది. సో దాన్ని ప్రకటించారు. దీనికి $10 లక్షల పెట్టారు. దీని ద్వారా అమెరికాకు $100 బిలియన్ సమకూరే అవకాశం ఉంది. పన్నుల తగ్గింపు, ఈ అభివృద్ధి ప్రాజెక్టులకు, రుణాల చెల్లింపులకు గోల్డ్ కార్డు నిధులను ఉపయోగిస్తామని చెప్పి అమెరికా ప్రభుత్వం స్పష్టం చేసింది. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఈ ప్రభావం మాత్రం తీవ్రంగా కనిపించనుంది. రాజు, ఈ H1B వీసాకి సంబంధించి ఈ కొత్త నిబంధనలు, ఈ విధానం మొత్తం కూడా ఎప్పటి నుంచి అమల్లోకి రాబోతుంది? అమెరికా తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఈ వీసాకు సంబంధించినటువంటి ఏదైతే $1,00,000 ఎక్కడైతే స్పష్టం చేస్తూ తయారైనటువంటి అఫీషియల్ డాక్యుమెంట్ పైన ట్రంప్ సంతకం చేశారు. సో ఇక అమలు అనేది జరగబోతుంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. అమలుకు సంబంధించి కూడా ఖచ్చితంగా ఇది ఈ రోజు లేదంటే రేపు అధికారికమైనటువంటి ప్రకటన వెలువడుతుంది. ఆ అధికారిక ప్రకటన రాగానే అమలు అనేది ఇక మొదలవుతుంది. సో ఇప్పటి వరకు వెళ్ళినటువంటి వాళ్లకు ఒక రకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటే, మరోవైపు ఇప్పుడు వెళ్ళేటటువంటి వాళ్ళు మరో రకమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో చాలా మంది అమెరికాకు వెళ్లేందుకు వెనకాడమే కాదు, అసలు ఆగిపోవలసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తమ అమెరికా ఆశలన్నింటినీ కూడా క్లోజ్ చేసుకోవాల్సినటువంటి దృష్టికి అమెరికా ట్రంప్ అధ్యక్షుడు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ప్రతి ఒక్కరూ ఇక వెనుకడుగు వేసే పరిస్థితులు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాజు, ఈ H1B వీసాకి సంబంధించి $1,00,000 రుసుం పెంపు అనేది కేవలం విదేశీయులకు కాకుండా స్థానికులకే ఉద్యోగాలు కల్పించే ఆలోచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నారనుకోవచ్చా? ఖచ్చితంగా శ్రావణి, ఎందుకంటే ఆయన ఈ మధ్యకాలంలో కొంత భారత్ ను టార్గెట్ చేస్తున్నారు. మన దేశంతో కొంత మిత్ర దేశంగానే ఉన్నామని అమెరికా చెప్తూ వస్తున్నప్పటికీ కూడా భారత్ ను మాత్రం ఆయన టార్గెట్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. అమెరికాలో 71% మంది ఇండియన్సే ఐటీ కంపెనీల్లో పనిచేస్తున్నారు. అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అక్కడే
అక్కడ తమ ఉద్యోగాలను కొనసాగిస్తూ సెటిల్ అయినటువంటి వాళ్ళు కూడా చాలా మంది అమెరికాలో ఉన్నారు. ఎంతో మారుమూల గ్రామాల్లో కూడా నుంచి వచ్చి మంచి చదువులు చదువుకొని ఆ తర్వాత అమెరికా ఆశలతో అమెరికాలో అడుగు పెట్టినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే ట్రంప్ ఎప్పుడైతే తిరిగి మళ్ళీ అధ్యక్షులయ్యారో అప్పటి నుంచి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలన్నింటినీ కూడా చాలా మంది వ్యతిరేకిస్తూ మనం చూస్తూనే ఉన్నాము. ఒకవైపు సుంకాల పేరుతో ఏ విధంగానైతే ట్యాక్స్లను విపరీతంగా పెంచేస్తూ ఒక్కొక్క దేశం పైన ఒక్కో విధంగా ట్యాక్స్ల రూపంలో అమెరికా పడుతున్నటువంటి పరిస్థితి. అదే సమయంలో భారత్ పైన కూడా 50% పైగా టారిఫ్లు పెంచుతూ నిర్ణయాలు తీసుకున్నారు. అది ప్రస్తుతం చర్చల స్థాయిలో ఉంది. సో మరోవైపు ఇప్పుడు తీసుకున్నటువంటి $1,00,000 నిర్ణయం మాత్రం నిజంగా ప్రతి ఒక్కరిని టెన్షన్ పెట్టేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలోనే ట్రంప్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో ఉన్నటువంటి జాబ్స్ ఇక్కడ ఉన్నటువంటి అమెరికన్స్ కి ఇవ్వండి, అంటే స్థానికులకి ఇవ్వండి, వాళ్ళకి ఇవ్వడం ద్వారా ఇతర దేశాల వాళ్ళు వచ్చి అమెరికాలో ఉండాల్సినటువంటి అవసరం ఏర్పడదు అంటూ ఐటీ కంపెనీలకు ప్రత్యేకంగా ఆయన ఒక ఉత్తర్వు జారీ చేశారు. మీరు ఇతర దేశాల వాళ్ళను ఇక్కడ ఉద్యోగులుగా పెట్టుకోవద్దు, స్థానికులకు మాత్రమే ట్రైనింగ్ ఇవ్వండి, ఆ తర్వాత వాళ్ళని ఉద్యోగులుగా పెట్టుకోవాలంటూ ఆయన స్పష్టం చేశారు. సో ఫైనల్ గా ఇప్పుడు మళ్ళీ ఆయన కొనసాగింపు అనేది ఏకంగా $1,00,000 పేరుతో అందరిపై పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది భారతీయులపైనే మరింత ప్రభావం పడే అవకాశం కనిపిస్తుంది. ఎందరో అమెరికా కోసం కలలు కంటున్నటువంటి యువతకు ఇది చేదు వార్తగానే మనం అభివర్ణించుకోవచ్చు. రావాలి రాజీ, కొత్త రూల్స్ అనేవి ఎలా ఉన్నాయి అంటే ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకున్న వాళ్లకు మాత్రమే ఈ నిబంధన అనేది వర్తిస్తుందా, లేదంటే ఆల్రెడీ ఈ వీసా మీద వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళు మళ్ళీ రెన్యువల్ చేసుకునే టైంలో ఈ $1,00,000 అనేవి చెల్లించాల్సి ఉంటుందా? ఇప్పుడు ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఏ విధంగానైతే H1B వీసాను పొందేటటువంటి వాళ్లకు ఉన్నటువంటి ప్రాసెస్ లో వీళ్ళందరూ $1,00,000 పే చేయాల్సి ఉంటుంది. అయితే గతంలో ఈ ఫీజు అనేది ఎవరైతే కంపెనీ ఉంటుందో కంపెనీ ఇక్కడికి వచ్చి వాళ్ళ టాలెంట్ చూసి తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ కి సంబంధించి అంటే తీసుకుంటున్నటువంటి క్రమంలో వాళ్ళే దాన్ని పే చేసి ఆ తర్వాత దాన్ని వివిధ రూపంలో కట్ చేసుకోవడం కానీ లేదంటే వాళ్ళను ఆ స్థాయిలో అధిక గంటలుగా వాళ్ళకు పని చేయించుకోవడం కానీ ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. ఏదేమైనా విదేశాలకు వెళ్తున్నాం కాబట్టి అక్కడ ఉన్నటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి ఆలోచనతో మన ఇండియన్స్ అక్కడికి వెళ్ళడం, ఆ వీసాలు పొందడమే కాకుండా పూర్తి స్థాయిలో మన మేధస్సును మన శారీరక శ్రమను మానసికంగా శారీరకంగా అమెరికా బలోపేతం కోసం పూర్తి స్థాయిలో ఇండియన్స్ పనిచేస్తూ వస్తున్నారు. సో అలాంటివి దాని ద్వారా అమెరికా ఎన్నో $1,000 బిలియన్ ప్రతి ఏటా సంపాదించుకుంటూనే ఉంది. అయినప్పటికీ వాళ్ళ టార్గెట్ ఇండియన్స్ పైన పడుతూ వస్తుంది. సో ఫైనల్ గా ఇప్పుడు $1,00,000 అనే అంశాన్ని కూడా తెరపైకి తీసుకొచ్చింది అమెరికా ప్రభుత్వం. అయితే ఎవరైతే కొత్తగా తీసుకునేటటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు H1B వీసా కోసం $1,00,000 పే చేయాలి. ఆ తర్వాత రెన్యువల్ సమయంలో కూడా ఇతరులు చేయాల్సి ఉంటుంది. రావాలి. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.